జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ముక్కోటి దేవతలుండగా ఆ సీతారాములే ఆదర్శ దంపతులు ఎందుకయ్యారంటే వారి అన్యోన్య దాంపత్యం అనురాగ జీవితం లాంటిది. వారు కలిసి కాపురం చేసింది కొన్ని రోజులే అయినా ఒకరంటే ఒకరికి నమ్మకం, ప్రేమ, విశ్వాసం రెండు తనువులు ఒకే ప్రాణంగా జీవించువారు. ఒకరికోసం ఒకరన్నట్టుగా బతికారు. తెల్లవారితే రాజు అవుతాడనగా రాముడు అరణ్యవాసం చేయాల్సొచ్చింది. రాజ్యాన్ని వదిలి కట్టుబట్టలతో అడవికి బయలుదేరాడు. రాముడి వెంట సీతమ్మ వెళ్ళింది. ఆ దంపతులు అడవుల్లో అష్టకష్టాలు పడ్డారు. పడరాని పాట్లు ఎన్నో అనుభవించారు. పట్టు పానుపుపై పడుకోవలసిన వారు కటిక నేలపై నిద్రించారు. అంతఃపురంలో ఉండాల్సిన వారు చిన్న పర్ణశాలలో ఉన్నారు. తల్లిదండ్రులంటే రాముడికి ఎనలేని ప్రేమ. సీతమ్మకు అంతే. రాముడి అడుగుజాడల్లో నడిచింది. ఆ సీతారాములకు సాటి ఎవ్వరూ లేరు. అందుకే వారు ఆదర్శ దంపతులయ్యారు. శుభమాని కళ్యాణం జరుగుతుంటే ఇలా ఏందేమిటి పంతులు గారు? పర్వాలేదమ్మా, పసుపు కుంకుమలు శుభసూచకాలే, అపశకునాలేం కాదు. మీరెవ్వరూ కంగారు పడకండి. ఏయ్, బుద్ధి లేదా? కళ్యాణం జరిగే టైంలో డిస్టర్బ్ చేస్తావా? కాలికేదో తగిలినట్టయిందమ్మా. చెయ్యి జారి పడిపోయింది. క్షమించండమ్మా. గోవే. చేయి జారింది అంటోంది. చెడేం కాదని పంతులు గారు అన్నారు. వదిలేవే. సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు దేవతలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించారట. ఇప్పుడు పసుపు కుంకుమల వర్షం కురిసింది. వధూవరుల పెళ్లికి ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదం కాదు పంతులు గారు, అపశకునమని మరి కాసేపట్లో తెలుస్తుంది. మంగళసూత్రాలు ఎలా కొట్టేశారండి? అందరూ కళ్ళు మూసుకుని తెరిచేలోపే కొట్టేశానే. చూడు. నువ్వు సూపరే. నీకు పూలందేవి అనే బిడిదిచ్చి సన్మానం చేయాలి. సన్మానం తర్వాతరా, ముందు వీటినేం చేయాలి? మీ దగ్గర పెట్టుకోండి ఆంటీ, మీ పెళ్లికి పనికొస్తుంది. ఎవరైనా వెతికితే నేను దొరికిపోవాలా? అదేం కుదరదు. మార్వాడి కొట్టులో అమ్మేవే, నీ ఖర్చుల కన్నా వస్తాయి. పెళ్ళి ఆగిపోతే చాలా డబ్బులు మిగిలిపోతాయి కదరా. వీటి కోసం కక్కుర్తి పట్టం ఎందుకు? నిజంగా పెళ్లి ఆగిపోతుందంటారా ఆంటీ? ఖచ్చితంగా ఆగుతుంది. మగ పెళ్లి వాళ్ళు ఈ కళ్యాణం విషయంలో, మంగళసూత్రాల విషయంలో చాలా సెంటిమెంట్తో ఉన్నారు. ముందు ఈ మంగళసూత్రాల సంగతి ఏంటో చెప్పండిరా. వీటిని పట్టుకుంటేనే చేత్తో నిప్పులు పట్టుకున్నట్టుంది. ఆ సూత్రాలు ఇలా ఇవ్వే.
సెకండ్, ఇక ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు మాత్రమే కాదు, ఆ దేవుడు కూడా సూత్రాలు అక్కడ ఉన్నట్టు కనిపెట్టలేరు. ఒరే చిన్నడా, కాసేపట్లో సూత్రాలు లేవని అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంట? ఏముంది, సెంటిమెంట్ మంగళసూత్రాలు మిస్ అయ్యాయి కాబట్టి మగ పెళ్లి వాళ్ళు అపశకనంగా ఫీల్ అవుతారు. పెళ్ళొద్దని గొడవ చేస్తారు, పెళ్ళి ఆగిపోతుంది. ఒకవేళ అభిబావ్ గారు వసు అక్కలు మగ పెళ్లి వాళ్ళని కన్విన్స్ చేస్తే? ఏమని కన్విన్స్ చేస్తారు? మంగళసూత్రాలు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఏడవడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. అయితే మన అమెరికా ప్రయాణం పక్కా అన్నమాట. నా రెండో పెళ్లి ఖాయం అన్నమాట. ఎస్ ఆంటీ, అంతా మనం అనుకున్నట్టే జరిగితే రేపు ఈ పాటికి మనం ఎస్ ఫ్లైట్ లో ఉంటాం. హ్మ్, ఫ్లైట్ సంగతి రేపు చూసుకుందాం. ఇప్పుడు మనం ఇలా పక్కపక్కనే ఉంటే అక్కడ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఏం తెలియనట్టుగా వెళ్ళి వాళ్ళల్లో కలిసిపోదాం. అవునవును, వాళ్ళకు అనుమానం వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది. పదండి పదండి పదండి. ఆ, ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్ని ఇంకెవరు? కాచి ఉన్నాయిలే కోటి గుండెలే, రామ సీతమ్మల సంసారమే వేల బంధాల అమ్మా, సీతారాముల వారికి జీలకర్ర బెల్లం కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు మాంగళ్యధారణ. అమ్మా, ఇక్కడ మంగళసూత్రాలు లేవేంటి? మంగళసూత్రాలు లేవా? మంగళసూత్రాలు లేకపోవడం ఏంటి? ఇక్కడే పెట్టారు కదా పంతులు గారు. ఎంత వెతికినా మీకు అవి కనిపించవు. మీరెవ్వరూ కనిపెట్టలేని ప్లేస్లో దాచాం. వాటిని కనిపెట్టడం మీ వల్ల కాదు కదా, దేవుడి వల్ల కూడా కాదు. పూజలో పెట్టిన మంగళసూత్రాలు ఏమయ్యాయి? వాటి మీద ఎవరి కన్నో పడింది. ఇందాక పసుపు కుంకుమలు పడిపోయాయిగా, అప్పుడు మనందరి కళ్ళు కప్పి సూత్రాలు లేపేసినట్టున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.